హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ గతంలో రద్దయిన పింఛన్దారులకు కూడా భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే గతంలో మనకు చాలామంది 3 నెలలకు కూడా పెన్షన్లు తీసుకోకపోవడంతో పెన్షన్ రద్దయిన వారు, అలాగే గత ప్రభుత్వం ఆరు దశల ధృవీకరణ తీసుకొచ్చింది. అంటే 6 స్టెప్ వ్యాలిడేషన్. మరియు ఈ 6 దశల ధృవీకరణ ద్వారా మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే వారి తల్లిదండ్రులకు పెన్షన్ రాకుండా ఉండేది. అలాగే మనకు 4 చక్రాల వాహనం ఉంటే వారి కుటుంబంలో ఎవరున్నా కూడా, వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరున్నా కూడా వారికి పెన్షన్ అనేది రాలేదు. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందో వారికి కూడా, ఎవరికి నిజమైనటువంటి వికలాంగత్వం ఉన్నా, వృద్ధాప్యం ఉన్నా కూడా వారికి పెన్షన్ అనేది ఇవ్వలేదన్నమాట. గతంలో మరి ఇటువంటి వారందరికీ పెన్షన్లు కూడా పునరుద్ధరించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి వీరు ఎలా అప్లై చేసుకోవాలి? గతంలో పెన్షన్ కోల్పోయిన వారంతా కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఈ 6 దశల ధృవీకరణ అయితే తీసివేయడం జరిగింది. మరి ఈ 6 దశల ధృవీకరణను ఎత్తివేయడంతో గతంలో 6 దశల ధృవీకరణ వల్ల మనకు ఎవరైతే లబ్ధిదారులు పెన్షన్ పొందలేకపోయారో వారందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడానికి మన కూటమి ప్రభుత్వం అయితే గ్రాండ్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్లు, 50 ఏళ్ళ పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ, నేతన్న డప్పుకారులు, చర్మకారులు, ఇలా అన్ని రకాల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఇలా అన్ని రకాల పెన్షన్లను ఇవ్వడానికి ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఏ తేదీ నుంచి మనం ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మనకు అప్లై చేసుకుంటే లబ్ధి జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. పెన్షన్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి. చాలా ఇంపార్టెంట్ ఈ పెన్షన్లకు సంబంధించి. మరి ఖచ్చితంగా ఈ పెన్షన్లు పంపిణీలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, గతంలో పెన్షన్ కోల్పోయిన వారందరూ కూడా ఇప్పుడు ఎలా అప్లై చేసుకుంటే పెన్షన్ వస్తుంది అనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి. లైక్ గుర్తు వీడియో కిందనే ఉంటుంది, తప్పకుండా మీరు లైక్ చేయాలి. వీడియోను మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, అలాగే ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది వస్తుంది. ఆ వీడియో లింకును మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ షేర్ చేస్తే వారు కూడా ఈ పెన్షన్లకు సంబంధించి సమాచారాన్ని వారు కూడా తెలుసుకొని వారు కూడా మనకు అప్లై చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఇక్కడ గతంలో 6 దశల ధృవీకరణ అంటే 6 స్టెప్ వ్యాలిడేషన్ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే మనకు ముఖ్యంగా 6 అంచెల ధృవీకరణ అన్నమాట. అంటే మీకు 4 చక్రాల వాహనం ఉన్నా, భూమి ఎక్కువ ఉన్నా, మీ కుటుంబంలో ఎవరో ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా, అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగం అయినా, ఇలాంటి వారందరికీ కూడా పెన్షన్లు అయితే గత ప్రభుత్వం తొలగించడం జరిగింది. అంటే వారికి అర్హత ఉంది, కానీ ఈ కారణాల వల్ల 4 చక్రాల వాహనము, 300 యూనిట్లు ఎక్కువ కరెంటు బిల్లు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే గత ప్రభుత్వం ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ తీసుకొచ్చి చాలామంది అర్హులు మనకు తొలగిపోవడం జరిగింది. ఇక నిజమైనటువంటి వికలాంగత్వం ఉండి సదరం సర్టిఫికెట్లో 80%
పై నుండి 15,000 రూపాయల పెన్షన్ అర్హులైనా కూడా వారికి గతంలో మనకు పెన్షన్లు కోల్పోవడం జరిగింది. మరి అటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే చెప్పారు, మన ప్రభుత్వం వస్తే ఈ రూల్స్ అన్నీ కూడా తొలగిస్తాం, తప్పకుండా మీకు అర్హతను బట్టి మీ అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేస్తామని ఆయన గతంలో మాట ఇచ్చారు. మరి మాట ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లో భాగంగా గతంలో ఎవరైతే అర్హత ఉండి కూడా వస్తూ ఉన్న పెన్షన్ కోల్పోయారో అటువంటి వారు మళ్ళీ కూడా ఇక్కడ పెన్షన్ పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇటువంటి వారు ఉన్నారో గత ప్రభుత్వంలో ఈ 6 దశల ధృవీకరణ వల్ల పెన్షన్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనకు పెన్షన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా చెప్పారు. అలాగే గత ప్రభుత్వంలో అంటే ఎన్నికల కంటే ముందు చాలామంది కొన్ని లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో 63 లక్షల మందికి పెన్షన్లు అయితే అందిస్తూ ఉంది మన కూటమి ప్రభుత్వం. అది కూడా ప్రతి నెల కూడా 1-2 తారీఖుల్లో ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి మరి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ అధికారులు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా మరి ఎక్కడ పడితే అక్కడ పెన్షన్ ఇవ్వకుండా లబ్ధిదారుని ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలోనే పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి కూడా మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ను కూడా ఆ విధంగా మాడిఫై చేసి మనకు లబ్ధిదారులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వారికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట. మరి ఈ విధంగా పెన్షన్ల పంపిణీలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి సామాజిక భద్రత పెన్షన్లను మనకు రికార్డు స్థాయిలో పెంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా మన రాష్ట్రంలో మాత్రమే ఈ పెన్షన్లను పెంచి ఆయన పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గతంలో కూడా పెన్షన్లు గత ప్రభుత్వ విధానాల వల్ల ఎవరైతే మనకు 6 దశల ధృవీకరణ వల్ల ఈ పెన్షన్లను కోల్పోయారో వారు మళ్ళీ కూడా పెన్షన్కు అప్లై చేసుకొని పెన్షన్ పొందే విధంగా కూడా మనకు వెసులుబాటు అయితే తీసుకొచ్చారనమాట. అంటే మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కూడా మీరు పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా కూడా మీరు కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు 4 చక్రాల వాహనం ఉన్నా కూడా మీరు పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు. అంటే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉండి వారు రిటైర్ అయిపోయినటువంటి వారు కూడా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే సంవత్సర ఆదాయం ఎక్కువ ఉన్నా కూడా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి వారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి వారికి కూడా 50 సంవత్సరాల పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, వికలాంగుల్లో ఇచ్చేటువంటి 15,000 రూపాయల పెన్షన్ కానీ, తలేమియా కిడ్నీ వ్యాధిగ్రస్తులు వీరందరికీ కూడా మనకు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం మే 8వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో అంటే వచ్చే నెల 8వ జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అప్లికేషన్ విడుదల చేసి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. మరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా ఈ పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే మే 8వ తారీఖు అయితే ఇవ్వబోతున్నారండి. ఇది ఫైనల్ డేట్. ఇక మీ ఎదుట ఎటువంటి వాయిదాలు కూడా ఉండవు, ఎటువంటి అప్డేట్స్ కూడా ఉండవు. కాబట్టి మీరు తప్పకుండా వచ్చే నెల 8వ తారీఖు నుంచి కూడా ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 50 ఏళ్ల పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే మీరు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు అనేది పూర్తిగా నిండి ఉండాలి. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, కరెంటు బిల్లు ఉండాలి. ఈ 4 రకాల ప్రూఫ్స్ కూడా మీరు కలిగి ఉండాలి. మరి ఈ 4 రకాల ప్రూఫ్స్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ 50 ఏళ్ల పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మరి దాని ప్రకారం అప్లై చేసుకుంటే మీకు 50 సంవత్సరాల పెన్షన్ అనేది
అందించడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ విధంగా మీరు సిద్ధంగా ఉండండి. అంతేకాకుండా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి వృద్ధాప్య పింఛన్ అంటే 60 సంవత్సరాలకే మనకు పింఛన్ అందిస్తుంది కదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వృద్ధులంతా కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మరి ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. అంతేకాకుండా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు చాలామంది అప్లై చేసుకొని అంతా కూడా అప్రూవల్ అయిపోయింది. వారికి పింఛన్ అనేది మంజూరు కావాలి. మరి వారు మళ్ళీ కూడా అప్లై చేసుకునే అవకాశం లేకుండా అదే దరఖాస్తును కొనసాగిస్తూ కూడా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పింఛన్ అవకాశం అంటే కొత్త పింఛన్ వీరికి కూడా మంజూరు చేస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. అలాగే గత 6 నెలల నుంచి కూడా మనకు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ అనేది లేదు. ఈ సదరం సర్టిఫికెట్లు జారీని లేదు. అలాగే వికలాంగులంతా కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో మనకు సదరం సర్టిఫికెట్లను జారీని పునః ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మనకు 100 స్లాట్లు అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. మరి ఈ యొక్క సదరం సర్టిఫికెట్లు తీసుకోవడానికి వికలాంగ లబ్ధిదారులంతా కూడా అప్లై చేస్తున్నారు. సదరం సర్టిఫికెట్లు ఉంటేనే మనకు పింఛన్ వస్తుంది కాబట్టి ఈ సదరం సర్టిఫికెట్లకు అప్లై చేసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 7.5 లక్షల మంది పింఛన్లకు తనిఖీ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల పైన పింఛన్లకు తనిఖీ చేసి ఇందులో చాలామంది అనర్హులు అన్నట్లు గుర్తించి వారందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా ఇప్పటి వరకు కూడా మనకు చాలామందికి పెన్షన్లు అయితే అర్హత లేనటువంటి పెన్షన్లు అయితే కూడా తొలగించడం జరిగింది. మరి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ పెన్షన్లకు పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉందన్నమాట. మరి ఇక్కడ ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మే 8వ తారీఖున మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరొక క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో మీరు నిర్ణయం తీసుకుంటారు. తర్వాత మీరు 8వ తారీఖు పై నుండి కూడా మీరు అప్లై చేసుకుంటే గతంలో నిలిచిపోయిన వారికి, అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని ఓకే అయిన వారికి, అలాగే ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకునేటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు కూడా మన ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి రెడీగా ఉండండి. కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయబడతాయి. మరి ఇదే అప్డేట్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.